ప్రీవియస్ క్లాస్లో మనం వేదిక్ మ్యాథ్స్లో క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి మల్టిప్లికేషన్ 2 డిజిట్ నెంబర్కి ఎలా చేయాలి అనేది మనం చూసాం. సో ఆ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, 2 డిజిట్ నెంబర్ అయితే క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్లో ఎలా చేయాలి, టూ డిజిట్ నెంబర్ ఇస్తే ఎలా చేయాలనే లాజిక్ చూసాం. దాని తర్వాత 3 డిజిట్ అయితే 4 అయితే అలా నెంబర్ ఆఫ్ n డిజిట్ మల్టిప్లికేషన్ అయితే ఎలా చేయాలనే లాజిక్ ఎక్స్టెన్షన్ ఎలాగనేది చూద్దాం అనుకున్నాం. ఓకే, ఫస్ట్ బ్రీఫ్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆఫ్ 2 డిజిట్తో క్లాస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ 3 డిజిట్కి 4 డిజిట్కి అలా n డిజిట్కి లాజిక్ అనేది ఎలా ఎక్స్పెండ్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద 2 డిజిట్ నెంబర్ ఒకటి తీసుకున్నాం. (37 into 25). ఓకే, స్టాండర్డ్ మల్టిప్లికేషన్ ప్రకారం ఫస్ట్ చేస్తే 5 7s are 35, 5 ఇక్కడ 3 ఇక్కడ 3 క్యారీలో పెట్టాను. 5 3s are 15 plus 3 18. నెక్స్ట్ 2 7s are 14, 2 3s are 6 plus 1 7, right? 5 8 plus 4 12 ఇక్కడ 1 క్యారీ 1 plus 1 2 plus 7 9 25. ఇది స్టాండర్డ్ ప్రకారం. అదే మా వేదిక్ మ్యాథ్స్లో నేర్చుకున్న క్రిస్ క్రాస్ మెథడ్ ప్రకారం ఎలాగా చెప్తాం. 37 into 25. క్రిస్ క్రాస్ మెథడ్లో ఏమనుకున్నాం, 2 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే క్రిస్ క్రాస్ మెథడ్లో ఎన్ని స్టెప్స్ వస్తాయి, ఎన్ని 2 నెంబర్ డిజిట్స్ ఉంటే ఇంటూ 2 మైనస్ 1 వస్తుంది అని అనుకున్నాం. 2 డిజిట్ ఉన్నాయి కాబట్టి 2 into 2 4 మైనస్ 1 3 స్టెప్స్ వస్తాయి. అందులో మనం ఇంకో ఏంటి అనుకున్నాం, మిడ్ పాయింట్ ఆఫ్ స్టెప్ అనేది మాత్రమే యూనిక్గా ఉంటుంది. మిగతా అన్ని స్టెప్స్ కూడా రిప్లికా ఆఫ్ అదర్ స్టెప్స్ అనేది అనుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఇప్పుడు కూడా ఏమొస్తుంది, యూనిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో మల్టిప్లై చేస్తే వచ్చిన మల్టిప్లైలో యూనిట్ డిజిటే మనకు సొల్యూషన్లో యూనిట్ డిజిట్ కూడా అవుతుంది అని అనుకున్నాం. సో స్టార్టింగ్ ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ 2 మల్టిప్లికేషన్తో స్టార్ట్ అవుతుంది. 5 7s are 35. సో యూనిట్ డిజిట్లో 5 ఉంటుంది, క్యారీ 3 వచ్చింది, రైట్? నెక్స్ట్ క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ పేర్లో అంత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 5s are 15 ప్లస్ 2 7s are 14, 15 plus 14 29, 29 plus 3 32, రైట్? 3 ఇక్కడ వస్తే మళ్ళీ క్యారీ 3 ఉంది. నెక్స్ట్ ఏమనుకున్నాం, ఫస్ట్ స్టెప్కి థర్డ్ స్టెప్ రిప్లికాగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఈ 2 మల్టిప్లై చేస్తాం కాబట్టి థర్డ్ స్టెప్ ఏమవుద్ది, ఈ 2 మల్టిప్లై చేస్తాం. 3 2s are 6 ప్లస్ క్యారీ 3 9 25, రైట్? 9 25. ఓకేనా? సో సేమ్ లాజిక్ 3 డిజిట్ నెంబర్స్ ఇచ్చి మల్టిప్లికేషన్ చేయమంటే ఎలా వర్కౌట్ అవుద్ది అనేది చూద్దాం. ఓకే, మీరు 3 డిజిట్కి ఆ లాజిక్ ఎక్స్పాన్షన్ చూస్తే మీకు అక్కడి నుంచి n డిజిట్స్ వచ్చినా సరే లాజిక్ ఎక్స్పాన్షన్ అర్థమవుతుంది. స్టార్టింగ్లో కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించినా ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా ఇది బ్రెయిన్లో క్యాలిక్యులేషన్స్ స్పీడప్ అయ్యే కొద్దీ మీకు ఈ మల్టిప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈవెన్ ఎగ్జామ్స్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే స్టాండర్డ్ మల్టిప్లికేషన్ ద్వారా చేయడం కన్నా ఈ క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ సపోజ్ 3 డిజిట్స్ ఉన్న నెంబర్కి ఇంకో 3 డిజిట్స్ ఉన్న నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి అని చెప్పారు. ఓకే ఓకే మన ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ఏముంటుందని చెప్పుకున్నాం, స్టెప్ 1
అసలు ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దాన్ని 2తో మల్టిప్లై చేసి -1 చేస్తే ఎంత నెంబర్ వస్తుందో అన్ని స్టెప్స్ ఉంటాయి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 3 డిజిట్స్. సో 2 × 3 - 1, 2 × 3 6, 6 - 1 5, 5 స్టెప్స్ ఉంటాయి. అదే 2 డిజిట్స్ అయితే 2 × 2 - 1 3 స్టెప్స్తో అయిపోయింది. ఇది 3 డిజిట్ కాబట్టి 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్స్ ఎప్పుడు కూడా ఏముంటుంది, ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్స్ 2 మల్టిప్లై చేయడం. క్యారీ ఎప్పుడు వచ్చినా సరే దాన్ని నెక్స్ట్ మల్టిప్లై చేసిన దాంట్లో యాడ్ చేస్తాం. అది ఓకే కదా, అది క్లారిటీ, ఎప్పుడే కదా మారదు. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్స్ 2 మల్టిప్లై చేయడం. ఓకే, సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ 2 డిజిట్ నెంబర్లో ఏవైతే చేశారో సేమ్ అదే స్టెప్ ఉంటుంది. ఇది క్రిస్ క్రాస్. ఓకే, క్రిస్ క్రాస్, 2 క్రిస్ క్రాస్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్, ఇది సెంటర్ స్టెప్. ఎందుకు, 5 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5, 4 5 అనేది 1 2కి రిప్లికాగా ఉంటాయి. సో సెంటర్ 5 మిగిలిన ఏంటి 3. ఇంకా ఈజీగా చెప్పాలంటే 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ స్టెప్ యూనిక్గా ఉంటుంది. అదే 2 డిజిట్స్ ఉంటే సెకండ్ స్టెప్ యూనిక్గా ఉంటుంది. ఓకే, ఈ థర్డ్ స్టెప్ ఏం వస్తుందో చూద్దాం. ఈ 2 మల్టిప్లికేషను ప్లస్ సెంటర్ 2 మల్టిప్లికేషన్. చూడండి జాగ్రత్తగా, ఫస్ట్ 2 యూనిట్ నెంబర్స్, తర్వాత యూనిట్ డిజిట్లో ఉంది, నెక్స్ట్ నెంబర్లో 10 డిజిట్తోని, ఇక్కడ యూనిట్ డిజిట్లో ఉంది, నెక్స్ట్ నెంబర్ 10 డిజిట్లో 2 మల్టిప్లికేషన్ అయ్యి యాడ్ అవుతాయి. థర్డ్ స్టెప్కి వచ్చేసరికి ఫస్ట్ నెంబర్లో 100 డిజిట్లో ఉన్నది, సెకండ్ నెంబర్లో యూనిట్ డిజిట్తోని, సెకండ్ దాంట్లో 100 నెంబర్లో ఉన్నదాన్ని ఫస్ట్ దాంట్లో యూనిట్ డిజిట్తోని, రెండాట్లో 10 డిజిట్లు మల్టిప్లై అవుతాయి. ఈ సెంటర్ స్టెప్ ఏదైతే ఉందో ఆ సెంటర్ స్టెప్ ఒకటే మీరు జాగ్రత్తగా గీయగలిగితే నెక్స్ట్ స్టెప్స్ చాలా ఈజీ అవుతుంది. ఫోర్త్ స్టెప్ ఏమన్నాను, సెంటర్ స్టెప్ ఒకటి యూనిక్గా ఉంటుంది, మిగతా దాని ప్రీవియస్ దానికి రెప్లికా అవుతాయి. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై అయినాయి కదా, సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ 2 మల్టిప్లై అయినాయి కాబట్టి ఇక్కడ ఈ 2 మల్టిప్లై, రైట్. ఫిఫ్త్ స్టెప్, ఇక్కడ ఈ 2 అయినాయి కదా, సో ఇక్కడ ఈ 2 మల్టిప్లై, రైట్. ఫస్ట్ ఎప్పుడు కూడా ఎన్ని స్టెప్స్ ఉంటాయి, 3 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి 2 3 are 5, 6 - 1 5 స్టెప్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ యూనిట్ డిజిట్ మల్టిప్లికేషన్తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ మల్టిప్లికేషనే ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి క్రిస్ క్రాస్ ఆఫ్ 10 అండ్ యూనిట్, ఇక్కడ 10 యూనిట్ డిజిట్ అవుతుంది, ఇక్కడ 10 యూనిట్ డిజిట్ అవుతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసరికి 100ని యూనిట్ చేస్తావు, యూనిట్ని 100తో చేస్తావు, 10 మల్టిప్లై చేస్తావు. ఓకే, ప్రతి మల్టిప్లికేషన్ వచ్చిందని యాడ్ చేయాలి చివరికి, దానికి ప్రీవియస్కి యాడ్ చేయాలంటే అది కూడా యాడ్ అవుతుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి రిప్లికా ఆఫ్ సెకండ్ స్టెప్, ఇక్కడ ఈ 2 మల్టిప్లై అయినాయి కాబట్టి ఇక్కడ ఈ 2 క్రిస్ క్రాస్లో మల్టిప్లై అవుతాయి. ఫిఫ్త్ వచ్చేసరికి ఫస్ట్కి రిప్లికా, ఇక్కడ యూనిట్ డిజిట్లో ఉన్న 2 మల్టిప్లై అయినాయి కాబట్టి ఇక్కడ 100 డిజిట్లో ఉన్న 2 మల్టిప్లై అవుతాయి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఎలాగండి మీకు ఎలా థర్డ్ స్టెప్ అలాగే వేయాలని ఎలా తెలిసింది అంటే, మీరు స్టాండర్డ్ మల్టిప్లికేషన్ చేస్తున్నారు కదా, స్టాండర్డ్ మల్టిప్లికేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. మీరు ఆల్రెడీ నేను 2/2లో చూపించాను స్టాండర్డ్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాను, దాని నుంచి ఇది ఎలా వచ్చిందని. అలాగే 3/3 స్టాండర్డ్ మల్టిప్లికేషన్ చూసినా సరే దాని నుంచి ఇది ఎలా డెరైవ్ అయింది అనేది మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది.
అలాగే 4/4కి 5/5కి లాజిక్ ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఈజీగా ఇది అర్థమవుద్ది. సో 3 డిజిట్ నెంబర్ ఒకటి తీసుకుందాం. కొంచెం ఇటు సైడ్కి రాస్తాను, అంటే స్టాండర్డ్ మెథడ్ ఇక్కడ చేస్తాను, వేదిక అక్కడ చేస్తాను, అండ్ స్పేస్ సరిపోతుంది. 376 into 193. ఓకే ఓకే, స్టాండర్డ్ మెథడ్లో ఫస్ట్ కంప్లీట్ చేయాలి. 6 3s are 18, 1 carry. 3 7s are 21 plus 1 22. 3 3s are 9 plus 2 11. Okay, 9 6s are 54. So carry ఇక్కడ 5 అవుతుంది. 9 7s are 63 plus 5 68, right? So carry ఇక్కడ 6 అవుతుంది. 9 3s are 27 plus 6 33, right? 3 3. Okay, next 1 6s are 6, carry ఏం రాలేదు. 1 7s are 7, carry ఏం రాలేదు. 1 3s are 3, రైట్? ఇప్పుడు ఏం చేయాలి? ఎడిషన్, రైట్? స్టాండర్డ్ మల్టిప్లికేషన్ అంతే కదా. 8 8 అలాగే వస్తుంది. 2 plus 4 6, 1 plus 8 9, 9 plus 6 15, 5 ఇక్కడ వస్తే 1 క్యారీ. 1 plus 1 2, 2 plus 3 5, 5 plus 7 12, 2 ఇక్కడ వస్తే 1 క్యారీ. 1 plus 3 4, 4 plus 3 7. సో 7 2 5 6 8 ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది. సో ఇప్పుడు మన స్టాండర్డ్ మల్టిప్లికేషన్ అయిపోయింది. సో వేదిక్లో ఎన్నాడ వన్ లాజిక్ వాడి చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? యూనిట్ డిజిట్స్ రెండు మల్టిప్లై చేయడం. 6 3s are 18, 8 ఉంటుంది, 1 ఇక్కడ క్యారీ, రైట్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? 10ని 1కి, అలాగే ఇందులో 10ని అందులో 1కి, ఈ రెండు క్రిస్ క్రాస్, రైట్? 7 3s are 21, 6 9s are 54, 21 plus 54 75, రైట్? 75 ప్లస్ ఇక్కడ క్యారీ 1 ఉండిపోయింది. సో 75 plus 1 76. ఓకే, సో 6 ఇక్కడ వేస్తారు, క్యారీ ఇప్పుడు 7 అవుతుంది, రైట్? నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ ఏమనుకున్నాం? 100ని ఇక్కడ వంచుతావు, ఇక్కడ 100ని ఇక్కడ వంచుతావు, 10ని 10తో మల్టిప్లికేషన్. సో 3 3s are 9. యాక్చువల్ 9లో చేసేసుకోవచ్చు, ఒకవేళ మీకు ఏమన్నా గుర్తుండదు అనుకుంటే 9 ప్లస్ 6 1s are 6 ప్లస్ 7 9s are 63. ఎడిషన్ చేస్తే 9 plus 6 15, 15 plus 63 78, 78 ప్లస్ క్యారీ 7 85. సో 5 ఇక్కడ వస్తుంది, క్యారీ 8, రైట్? ఇప్పుడు స్టెప్ 4కి వచ్చాం, అంటే 4th డిజిట్ రాయడానికి వచ్చు. స్టెప్ 4లో ఏమనుకున్నాం? రిప్లిక్ ఆఫ్ సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఈ రెండు మల్టిప్లై చేస్తాం. సో 4th స్టెప్లో ఈ రెండు చేస్తాం. 9 3s are 27, 1 7s are 7, 27 plus 7 34, 34 క్యారీ ఎంత ఉంది? 8, 34 plus 8 42, 2 ఎక్కడికి వస్తుంది? క్యారీ 4 అవుతుంది, రైట్? ఇంకా లాస్ట్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ ఇస్ రిప్లిక్ ఆఫ్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఈ రెండు మల్టిప్లై చేసాం. సో ఫిఫ్త్ స్టెప్ ఇటు సైడ్ 1 to 3, 1 into 3 3, 3 ప్లస్ క్యారీ ఎంత ఉంది? 4, 3 plus 4 7, 7 2 5 6 8, 7 2 5 6 8. సరిపోయిందా? సో ఎంత చేయలేకుండా ఇప్పుడు మీకు 2 స్టెప్స్ అనుకుందా, 2 డిజిట్ అయితే 2 స్టెప్స్ వచ్చినాయి. 3 డిజిట్ కాబట్టి 3 స్టెప్స్ వచ్చినాయి.
4 అయితే 4 స్టెప్స్, 5 అయితే 5 స్టెప్స్, n అయితే n స్టెప్స్ వచ్చి సమ్ వస్తుంది. అది ఇందులో అయితే ఏ స్టెప్స్ రావు, డైరెక్ట్గా మనం ఆన్సర్ రాయొచ్చు. జస్ట్ చిన్న చిన్న మల్టిప్లికేషన్స్ ఉంటాయి, ఎడిషన్స్ ఉంటాయి, అవి కొంచెం మన బ్రెయిన్లో చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కువ అవుతుందంటే పేపర్ మీద ఎడిషనే రాసుకోవాలి. ఎడిషన్ ఈజ్ మీకు చాలా ఈజీగా అవుతుంది కదా, సో ఆ ద్వారా ఆన్సర్స్ రాయొచ్చు. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటి, యూనిట్ డిజిట్స్ 2 మల్టిప్లై చేసాం, రైట్. సెకండ్ వచ్చేసరికి ఏంటి, యూనిట్ డిజిట్ 10 డిజిట్తో మల్టిప్లై చేసింది వచ్చింది. ఇక్కడ 4 ఎలా వచ్చింది, ఇక్కడ 10 డిజిట్ని ఇక్కడ యూనిట్ డిజిట్తో చేస్తే కదా వచ్చింది, రైట్. సో ఆ 2 ఎడిషన్ సెకండ్ పాయింట్. థర్డ్ది ఎలా వచ్చినాయి, 3 యూనిట్ డిజిట్, 3 to 10 డిజిట్స్, 3 100 డిజిట్స్. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ని 100 డిజిట్తో చేస్తే ఇది వస్తుంది, రైట్. ఇక్కడ 10 డిజిట్ యూనిట్తో చేస్తే ఇది వచ్చింది, 10 డిజిట్ చేస్తే ఇది వచ్చింది, రైట్. నెక్స్ట్ 100కి వచ్చేసరికి 100 యూనిట్ డిజిట్తో చేస్తే ఇది వచ్చింది. సో అదే కదా మనం లాజిక్ అనుకున్నాం. టెన్స్ వచ్చేసి వన్స్ డిజిట్ వచ్చేసరికి 100తో మల్టిప్లై చేసింది, టెన్స్ వచ్చేసరికి 10తో మల్టిప్లై చేసింది, 100s వచ్చేసరికి 1తో మల్టిప్లై చేసింది. ఆ 3 ఎడిషన్ చేసి క్యారీ ఎంత వస్తుంది అది ఎడిషన్ చేసి ఆన్సర్ వస్తుంది. అక్కడ అదే కదా చేసాము. సో స్టాండర్డ్ మల్టిప్లికేషన్ ఏదో ఉందో అదే బేసిక్ మల్టిప్లికేషన్ మెథడ్ అదే ఉంటుంది. దానిలో ఉన్న లాజిక్ యూజ్ చేసుకుని వేదిక్ మ్యాథ్స్ అనేది క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసుకుని ఈజీగా క్యాలిక్యులేషన్స్ అనేది అలా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా మల్టిప్లికేషన్ అనేది ఈజీగా అవుతుందని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి మెథడ్స్, వేదిక్ మెథడ్స్ ఇంకా చాలా మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇన్పుట్స్ ఉన్నా సరే కామెంట్స్లో ఖచ్చితంగా తెలపండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.